చంటి చంటి ఈరోజు మాచలపట్నంలో పట్టణ ఆరోగ్య సంఘం, యువజన సంఘం, మహిళా సంఘం, వాసవికుల ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు గారి 73వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారు భాషా ప్రయుక్త రాష్ట్రాల కొరకు 58 రోజులు అమర నిరాహార దీక్ష తీసి రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఆ రోజు ఆయన అమరజీవై ఆయన ఆత్మ దినం జరగడం జరిగింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి ఘనమైన నివాళులు అర్పిస్తూ అమరావతిలో 6.5 ఎకరం కొన్ని కోట్ల విలువ చేసేటటువంటి భూమిని అందులో పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వరకు 100 కోట్ల రూపాయలతో భారీగా ఆయనకి ఘన నివాళులు అర్పించే విధంగా అక్కడ ఆడిటోరియం, మ్యూజియం, లైబ్రరీ, ఉద్యానవనం ఏర్పాటు చేయబోతుంది కూటమి ప్రభుత్వం. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెనుగొండని వాసవి పెనుగొండగా, అలానే అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కాకుండా అమరజీవి వర్ధంతిని కూడా అమరజీవి ఆత్మార్పణ దినోత్సవంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ప్రభుత్వం వారు ఆర్యవేశల పట్ల కూటమి ప్రభుత్వం చూపిస్తున్నటువంటి చొరవ మునుముందు కూటమి ప్రభుత్వానికి ఆర్యవేశలందరూ ఎల్లవేళలా అండగా ఉంటారని చెప్పేసి కోరుకుంటూ, అలానే ఆచలపట్నంలో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి పట్టణ ఆరోగ్య సంఘం, యువజన సంఘం, మహిళా సంఘం ఎన్నికలు కూడా త్వరలోనే నిర్ణయించి వారి ద్వారా అనేక సేవా కార్యక్రమాలని ముందుకు తీసుకునే విధంగా చూస్తామని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నటువంటి ఆర్ఎస్ పెద్దలు మరియు ప్రముఖులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన దైవమైన మన రాష్ట్రాన్ని మన ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా చేసిన, అలానే మరి మరొక నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వర్ధంతి కూడా ఈ రోజుని వీళ్ళందరికీ కూడా మా ఆదివాసుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలానే మరి రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు 7 ఎకరాలు పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి మరి స్థలం ఇచ్చారు. ఆ సందర్భంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇలానే ఇంకా 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 ఎక్కువ ఆదివాసుల్ని గుర్తుపెట్టుకొని అనేకమైన పదవులు ఇచ్చినారు. దీనికి తోడు మన శాసనసభ్యులు జోలకండ బ్రహ్మాజీ గారు కూడా మనల్ని అనేక పదవులు ఇచ్చేసి మనల్ని ముందు తీసుకొస్తున్నారు. వీరు ఇంకా ముందు ఇలానే కంటిన్యూగా ఇదే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కంటిన్యూగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరూ కూడా సెలవు తీసుకుంటున్నారు. శ్రీరాములు తర్వాత వల్లభాయ్ పటేల్ గారి వర్ధంతి సందర్భంగా మన ఆర్యవైశ్య ప్రముఖులందరూ, పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులందరూ ఈ సమావేశానికి ఇచ్చేసి వాళ్ళకి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖులందరూ వచ్చేసి ఈ ఆర్యవైశ్య సమావేశాన్ని వినూత్నంగా కొనసాగించారు. 50 చేసి తర్వాత మన ఆంధ్రప్రదేశ్ని నిర్విఘ్నంగా ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ కోసం 50 రోజులు పోరాట దీక్షలు
అమరులై ఉన్నారు. అటువంటి నాయకులకి మనం శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాన్ని మన తెలుగుదేశం గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఒక్క చోట అధికారికంగా ప్రకటించడానికి చంద్రబాబు నాయుడు గారు అందరికీ కృషి చేశారు. ఈ ఫస్ట్ టైంలో ఈ 58వ దినోత్సవం సమయంలో పొట్టి శ్రీరాములు గారికి దాండి రాకేష్ గారు మన తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు మన ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి గారు అధ్యక్షతన వాళ్ళ కోరిక మేరకు సుమారు 7 ఎకరాల స్థలం కేటాయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆ కార్యక్రమం నిర్వీర్యంగా శీఘ్రంగా జరుగుతూ ఒక సంవత్సరం పూర్తిగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రముఖులు, పట్టణ ఆదివాసీ సంఘం అధ్యక్షులు, తర్వాత ఈ మీడియా అభ్యర్థులకి ప్రతి ఒక్కరికి ఈ విషయం కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి వాళ్ళు పంచుకొని ఎవరికి తోచిన సహాయం వాళ్ళు అందించి శీఘ్రగతిన పూర్తి చేయడానికి సహకరించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క రోజు కూడా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.